నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే సార్ బోర్డు మీద వేశారు, ఒక చాట్ వేశారు, ఎవరిది ఇది? ఇది చంద్రబాబు నాయుడు గారిది అండి. ఇందాక ఒక అతను నన్ను అడిగారు, మీరు చెప్పారు బట్ ఒకసారి చార్ట్ వేసి అనాలిసిస్ చేయండి అని. అంటే కుజుడు పాత్ర దాని మీద ప్రభావం చూపించింది అని అనుకుంటూ చెప్పారు కదా మీరు లాస్ట్ టైం 8 months బ్యాక్ కూడా. ఇందాక ఒక ఛానల్లో కూడా నేను చూశాను అన్నారు. అయితే నాకు కొంచెం చార్ట్ వేసేమని చూపించగలరా అని అడగడం జరిగింది, అందుకని వేసాను. అంటే రాజకీయం అనేటువంటిది పంచమ స్థానం అండి, 5th house. ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటే చంద్రుడి నుంచి చంద్రరాశి లగ్నం 2 ఆయనది అవుతుంది. సో 1 2 3 4 5 పంచమంలో కుజుడు ఉన్నాడు. ఈ కుజుడు ఈ జాతకానికి లగ్నానికి చూడడానికి పాప అయినప్పటికీ కూడా రాజకీయ యోగంలో ఉన్నాడు. ఈయన వచ్చి పంచమ స్థానంలో ఉన్నాడు. అందుకే ఇతనే ఎప్పుడు హెల్ప్ చేస్తూ వచ్చాడు ఈయనకి. అంటే ఎలాగా చెప్తాను చూడండి. పాయింట్ నెంబర్ 1, ఈయన జైలు నుంచి రిలీజ్ అవ్వడం మంగళవారం రోజు అయ్యాడు, కుజుడు మంగళుడు. పాయింట్ నెంబర్ 2, పంచమ స్థానంలో ఉన్నాడు, అంటే రాజకీయ స్థానంలో ఉన్నాడు. పాయింట్ నెంబర్ 3, ఈ రోజు ఎలక్షన్ రిజల్ట్ కూడా రావడం మంగళవారం వస్తున్నాయి. ఈ 3 మెయిన్ రీజన్స్. అదే కాకుండా ఈ సంవత్సరం అధిపతి కుజుడు. అతను ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ 12వ స్థానాధిపతి గోచారంలో 12లోకి వస్తే రాజ్యాన్ని ఇస్తాడు. ఎందుకు? విపరీత రాజ్యోగాలు అంటారు. ఇప్పుడు ప్రెసెంట్ గోచారంలో కుజుడు ఇక్కడ ఉన్నాడు. కరెక్ట్. అప్పుడేంటి? రాజయోగ కారకుడు ఆయన. ఇతనికి ఈ యొక్క రాజయోగాన్ని ఇచ్చే అధిపతి కుజుడయ్యాడు. అందుకనే నేను అన్న ఆ రోజు, ఏంటి పోలీస్ స్టేషన్కి వెళ్తే వస్తాడండి అయినా, వెళ్ళాడు కదా వస్తాడు గ్యారంటీగా. ఎందుకు? బికాస్ ఆఫ్ పోలీసు. ఇప్పుడు ఎవరికైనా చూడండి, పోలీస్ కంప్లైంట్లు జరిగినా, లేకపోతే పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేసినా, ఆయన జైలుకి వెళ్ళినా, పోలీసులతో గొడవలైనా, ఏదైనా గొడవలైనా కుజుడు పాత్ర ఉంటుంది. సో అందుకని ఈ కుజుడు యొక్క ఇది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళాడో కుజుడు, ఇక్కడ ఉన్నాడో, ఇది బుధాదిత్య యోగం ఉంది 12లో. ఇది సెంట్రల్ అపర చాణక్యుడు అంటూ ఉంటారు. ఈ కాంబినేషన్ ఏంటంటే కొంచెం సెంట్రల్లో ఒక చక్రం తిప్పేటువంటి యోగాన్ని ఇస్తుంది ఇది చెప్పాలంటే. సో ఇది అయితే ఇప్పుడు కింగ్ మేకర్ అని అనుకోవచ్చా చంద్రబాబు నాయుడు గారు? 100% సెంట్రల్ లో కూడా ఖచ్చితంగా, ఎందుకంటే బీజేపీకి ఇన్ని స్థానాలు రావటం అవ్వచ్చు వీళ్ళ అలయన్స్ లో, మరి కింగ్ మేకర్ అవుతారు. డౌట్ లేదు. అయితే ఇక్కడ ఎందుకు అంటే లగ్నంలో చంద్రుడు ఉన్నాడు అండి. ఇక్కడ చంద్రుడు ఇస్ ది ఆకర్షణ, జనాకర్షణ కారకుడు. శని చంద్రుడు అనేటువంటి జనాకర్షణ కారకుడు. ఎప్పుడైతే ఇక్కడ ఉండేటువంటి చంద్రుడికి ఇతనికి సహజంగానే గజకేశ్వరి యోగం ఉంది జాతకంలో. గురువు నుంచి 10th house లో చంద్రుడు. సో గజకేశ్వరి యోగం ఉన్నటువంటి దానికి గజకేశ్వరి యోగం ట్రాన్సిట్ లోకి వచ్చింది. సో ఒక యోగం ఉండి అది ట్రాన్సిట్ లో యోగాన్ని యాక్టివేట్ చేయడం వేరు. ఎవరి జన్మ జాత చక్రంలో అయినా ఒక యోగం ఉంది. చాలా మంది అంటుంటారు, నాకు ఆ యోగం ఉందండి అన్నారు, ఈ యోగం ఉంది అంటున్నారు, కానీ నాకు ఎక్కడా కూడా ఆ యోగం యాక్టివేట్ అవ్వట్లేదు అంటుంటారు. యాక్టివేట్ అవ్వడానికి టైం రావాలిగా. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం ఏమని, 8 months బ్యాక్ ఈయనకి అయ్యే యోగం ఉందండి, ఈ బలం ఉంది అనుకున్నాం. కానీ ఎలక్షన్స్ రావాలిగా. ఎలక్షన్స్ వచ్చి ఎలక్షన్స్ లో గెలిస్తే అక్కడి నుంచి యోగం ఎలా స్టార్ట్ అవుతుంది. ఒక యోగం జాత చక్రంలో ఉన్నప్పుడు ఆ గ్రహాలు అక్కడికి వచ్చి ఫామ్ అయినప్పుడే ఆ యోగం యాక్టివేషన్ అవుతుంది. అది మహాదశరీత్యా అండ్ గోచారరీత్యా 2 కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడైనా ఎవరి జాతకమైనా మనం చూసినప్పుడు ఏం చేస్తామంటే, ఫస్ట్ ఎవరికైనా ఏదైనా ఒక యోగం, ఒక బిజినెస్ మ్యాన్ కానివ్వండి, రాజకీయం కానివ్వండి, లేకపోతే ఎనీథింగ్ విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, వాళ్ళకి ఫస్ట్ యోగం ఉందో లేదో చెక్ చేస్తాం. అదే రోజు మనం క్లియర్గా మనం చెక్ చేసింది ఏంటంటే, ఓకే పంచమంలో కుజుడు ఉన్నాడు, ఈయన రాజ్యోగ కారకుడు అయ్యాడు, ఆ రోజు కుజుడు కూడా ఇక్కడే ఉన్నాడు, అందుకని ఆయన జైలుకి వెళ్ళాడు. సో ఇదే కుజుడు యోగాన్ని ఇస్తున్నాడు బికాస్ ఆఫ్ ఈ సంవత్సరం అధిపతి కుజుడు అవుతున్నాడు కాబట్టి ఆ టైం కల్లా సంథింగ్ ఈ ప్లేసెస్ లో సంచరిస్తాడు కాబట్టి అని మనం క్యాలిక్యులేషన్ పెట్టుకున్నాం. అలా ఎవరైనా ఏదైనా అడుగుతున్నారు, ఇప్పుడు ఇది రాజకీయం, ఇప్పుడు ఎవరైనా బిజినెస్ లో నేను రాణిస్తాను, బిజినెస్ యోగం చాలా బాగుంది, ఆ దశ ఆ కాంబినేషన్ రిజల్ట్ వచ్చినప్పుడు ఆ యోగాన్ని ఇచ్చేస్తాయి వాళ్ళు చేసే పని. ఇది మెయిన్ గా టైం రావాలి.
టైం రావాలి. Right. టైం 2 రకాలుగా వస్తుంది. Hmm. ఒకటి మహాదశ వల్ల వస్తుంది, ఇంకోటి గోచారం వల్ల వస్తుంది. గోచారం వల్ల కూడా వాళ్ళు చేసే పని వల్ల వస్తుంది. మూడు ఉంటాయి మొత్తం 3 టైం. రకాలు. ఆ. వాళ్ళు చేసే కర్మ, ఉమ్, వాళ్ళకి లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్ ఈజ్ జైలుకి వెళ్ళడం, ఉమ్, మహాదశ రావడం, ఉమ్. గోచారం రావడం. Right. మనకి ఇక్కడ గోచారము మహాదశ 2 సెట్ అయ్యాయి. Right. సో పరివర్తన అందుకని యోగం కూడా ఉంది జాతకులకి అని చెప్పుకోవచ్చు కదా సార్. అటు కుజ బుద్ధులకి పరివర్తన యోగం అవునండి, ఉంది. కుజబుధులకు పరివర్తన యోగం ఉమ్, ఉంది. ఉమ్, పరివర్తన యోగం ఉండడం వల్ల కూడా జరిగింది ఇక్కడ. ఉమ్, అయితే ఈ పరివర్తన యోగం వల్ల ప్లస్లు మైనస్లు మనం కనుక తీసుకున్నట్లయితే ఉమ్. శత్రువులు ఎక్కువ ఉంటుంటారు ఈ పరివర్తన వల్ల. ఉమ్. ఎందుకంటే ఈ 2 శత్రు గ్రహాలు కుజుడు బుధుడు, ఉమ్. శత్రువులు ఎక్కువ అవుతుంటారు. ఓ. అది కొంచెం చూసుకోవాలి Okay. మెయిన్ గా. ఆయన జన్మ జాతకంలో కూడా కేతు అక్కడే ఉన్నారు, ఇప్పుడు గోచారంలో కూడా కేతు అక్కడే ఉన్నారు. అదే నేను అనేది చాలా కదా. similarities గోచారం- ఉన్నాయి రాహు కూడా. గోచారము ఎప్పుడు గ్రహచారం. కూడా రాహుకేతువులు వస్తే 2 విషయాలు జరుగుతాయండి లైఫ్ లో. ఉమ్. అంటే ఆ రివర్స్ గా కావచ్చు, ఉమ్. సేమ్ గా రావచ్చు. ఉమ్. వాళ్ళ లైఫ్ లో ఒక మంచి ఇన్సిడెంట్, ఒక మంచిది, ఒక ఇబ్బందికరమైన ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అంటే ఈ ఇబ్బందికరమైన 18 విషయం- నెలల్లో. 18 నెలల్లో ఉమ్, ఇబ్బందికరమైన ఇన్సిడెంట్స్ ఈజ్ ఆయన జైలుకి వెళ్ళడం, ఉమ్. మంచి ఇన్సిడెంట్ ఈజ్ ఆయన Correct. దీంట్లోకి రావడం. కరెక్ట్ కరెక్ట్. ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కూడా కేతు ఇక్కడ వచ్చేసారా సార్ అక్కడికి? ఇక్కడికి రాలేదు కానీ కుజుడు అక్కడ ఉన్నాడు. కుజుడు అక్కడ ఉన్నారు. ఆల్మోస్ట్ దగ్గరలోకి వచ్చాడు అప్పుడు. అంటే ఇటు నుంచి రివర్స్ లో వెళ్తుంటారు రివర్స్ కదా. లో వెళ్తుంటారు. ఇట్లా ఇక్కడ ఇటు ఉన్నాడు అప్పుడు. తులా ఇట్లా నుంచి. రైట్. వస్తున్నాడు అనమాట. ఆల్మోస్ట్ అంటే నక్షత్రం టచ్ ఉంది. అంటే ఇందులో 2 పాదాలు, ఇందులో 2 పాదాలు ఉంటాయి కదా కుజుడు నక్షత్రం. సో అందుకని నక్షత్రం యొక్క టచ్ ఉంది అందుకని. అయితే ఇతనికి రాహు ఇక్కడ ఉండడము అండ్ ఇవాళ 4వ తారీఖు అవడం ఒక ప్లస్ అయింది ఇక్కడ. రాహు 11th హౌస్ లో ఉండడము అండ్ అదే విధంగా చంద్రుడు ఒకటి ప్లస్ అయ్యాడండి. గజకేశ్రీ యోగం పరంగా లగ్నంలో చంద్రుడు ఉండడం ఒకటి. అండ్ మరొకటి ఏంటంటే ఇక్కడ వీటితో పాటు చూసుకుంటే గురువు ఇందులోకి రావడం ఒక ప్లస్ పాయింట్ అయింది. పోలీస్ రిలేటెడ్ సంబంధించి ఒక ప్లస్ పాయింట్ అయింది. ఇతనికి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మెయిన్ ప్లస్ పాయింట్ ఇక్కడ అయినటువంటిది ఇతను కూటమిలో ఉండడం ఒక ప్లస్ పాయింట్ అయింది. దీనికి ఎప్పుడు కలిసి రాదు కానీ ఈసారి కూటమిలో ఉండడం ప్లస్ అయింది చక్రంలో చెప్పాలంటే. సో మనం తెలుసుకోవాల్సింది ఎప్పుడైనా ఏదైనా ఒక జాతక చక్రం ఈ పూర్తి బలాలు తెలుసుకుంటే ఈ రకంగా మనం చెప్పొచ్చు. ఖచ్చితంగా. సో ఖచ్చితంగా కింగ్ మేకర్ అవుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ని కూడా ఇంచుమించు ఇప్పుడు మనం ఇంకా 12:30 అవుతుంది ఈ రోజు. 4th డేట్ 12:30 అవుతుంది. మంచి ఆధిక్యంలోనే ఉంది టీడీపీ కాబట్టి, మొత్తం కూటమి కాబట్టి డెఫినెట్ గా గవర్నమెంట్ ని ఫామ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది అని అనుకోవచ్చు. 100% ఉంది, అందులో డౌట్ లేదు. ఇకపై ఎలా ఉంటుంది ఆయన భవిష్యత్తు అంటే ఏం చెప్తారు సార్? ఇకపై గనక తీసుకుంటే మంచి భవిష్యత్తే ఉందండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఒక సంవత్సరం తర్వాత కొంచెం ఇతన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కొన్ని వస్తే అక్కడ కొంచెం చూసుకోవాలి. ఒక 1 year తర్వాత, ఇప్పుడే కాదు, ఒక 1 year తర్వాత కొంచెం హెల్త్ మీద కూడా ఈయన చూసుకోవాలి. ఇక్కడ మెయిన్ గా రాజకీయాల్లో ఇతని హెల్త్ ఒకటి చూసుకోవాలి. అండ్ మన పంచమ స్థానం పాపకత్తెరలో ఉండి శని కుజుల వీక్షణ ఉన్నందుకు 45 days వరకు కొంచెం నరేంద్ర మోడీ గారి ఆరోగ్యం కూడా కొంచెం చూసుకోవాలని చూపిస్తుంది. లేదా వాహనం మీద వెళ్ళేటప్పుడు ఏదైనా వాహనాలు ఇబ్బంది అవ్వడం కానీ, అంటే ప్రతిసారి ఆరోగ్యం మీద ఇవ్వాలంటలేదు, వాహనాలు ఇబ్బంది పడ్డం. సో ఆయన పరిపాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి అనాలిసిస్ ని తెలియజేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.